హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు నరేంద్ర మోదీ. ఈ పేరు ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రైమ్ మినిస్టర్గా మోదీకి నెంబర్ 1 ప్లేస్ ఉంది. అలాగే ఇండియాలో ఏ సాధారణ వ్యక్తి కూడా 3 సార్లు ఒక పార్టీ తరపున ప్రైమ్ మినిస్టర్గా గెలవలేదు. ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన 3 ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ తరపున ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గెలిచారు. కాకపోతే అప్పటి పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి. అది కాక అప్పట్లో అపోజిషన్ పార్టీస్కి అంతగా పేరు లేదు. అలాగే కాంగ్రెస్లో సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ, అలాగే గొప్ప గొప్ప నాయకులైన గాంధీ లాంటి వాళ్ళు ఉన్నారు. అందువలన వారు అన్నిసార్లు గెలిచారు. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా 3 సార్లు వరుసగా గెలవలేదు. వ్యక్తి అనే కాదు, ఏ పార్టీ కూడా 3 సార్లు గెలవలేదు. నరేంద్ర మోదీ గారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. తనకు రాజకీయ పరంగా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ తన పార్టీ బలోపేతం కోసం గుజరాత్ మరియు గుజరాత్లోని గ్రామాల్లో పర్యటిస్తూ ఉంది. అప్పుడే మోదీని చూసి వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. రోజులు గడిచే కొద్దీ ఆర్ఎస్ఎస్లో మోదీ యొక్క మాటలు, అలాగే మోదీ యొక్క పనులను చూసి బీజేపీ తన పార్టీలో చేర్చుకుంది. అప్పటి నుంచి మోదీ యొక్క బీజేపీ చాప్టర్ మొదలైంది. మున్సిపాలిటీ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారు. నెక్స్ట్ 1998, 1999లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని దేశంలోనే అగ్రస్థానంలో నిల్చోబెట్టాడు. అప్పుడు గుజరాత్కి సీఎంగా కేశుభాయ్ పటేల్ ఎన్నికయ్యారు. అదే సమయంలో 2000 సంవత్సరంలో గుజరాత్లో వచ్చిన అతిపెద్ద భూకంపం, దానికి సంబంధించి ప్రజలకు సహాయ చర్యలు, తదుపరి చర్యలు తీసుకోవడంలో సీఎం కేశుభాయ్ పటేల్ విఫలమయ్యారు. దీని వలన గుజరాత్లో భయంకరమైన గొడవలు మరియు అల్లర్లు జరిగాయి. దీనికి బాధ్యతగా సీఎం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2001 అక్టోబర్న నరేంద్ర మోదీ గారు గుజరాత్ యొక్క సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలా తన మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయకుండానే సీఎం అయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో కార్యదర్శిగా పాల్గొన్నారు. మోదీ గారు సీఎం అయిన కొన్ని నెలలకే గోధ్రాలో రైలు బోగీని కాల్చివేశారు. దీని కారణంగా దేశవ్యాప్తంగా మోదీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడింది. అలాగే మోదీ తన పదవికి రాజీనామా చేయాలని చాలా అల్లర్లు, గొడవలు చేశారు. వీటన్నిటిని తట్టుకొని నిలబడి అక్కడ అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి సీఎంగా తన పదవిని నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత 2002లో జరిగిన ఎన్నికల్లో 182 స్థానాల్లో పోటీ చేసి 126 ప్రాంతాల్లో గెలిచి రెండవసారి సీఎంగా ఎన్నికయ్యారు. సాధారణంగా అలాంటి గొడవలు జరిగినప్పుడు ఒక పదవిలో కొనసాగటం చాలా కష్టం. అలాంటిది పదవిలో కొనసాగి రెండవసారి సీఎంగా ఎన్నికవ్వటం అంటే చాలా కష్టం. అప్పటి నుంచి గుజరాత్ని ఐటీ పరంగా మరియు పర్యాటక పరంగా పరిశ్రమలు తీసుకురావడంలోనే దేశంలోనే నెంబర్ 1గా ఉంచారు. ఆ తర్వాత 2007లో గుజరాత్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 182కి 117 స్థానాల్లో గెలిచి మళ్ళీ సీఎం అయ్యారు. 3 సార్లు గుజరాత్ లాంటి రాష్ట్రంలో గెలవడం చాలా కష్టం. ఎందుకంటే గుజరాత్కి బోర్డర్గా పాకిస్తాన్ లాంటి దేశం ఉండటం వలన అల్లర్లు కావచ్చు, బ్లాస్టులు కావచ్చు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ కొంచెం ఉంటాయి. వీటన్నిటిని ఫేస్ చేసి గుజరాత్కి 3వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో నాలాగా ఒక సాధారణ వ్యక్తి మాత్రమే గుజరాత్కి సీఎంగా ఉంటారు అని ప్రజలకు వాగ్దానం చేశాడు. దీనికి అర్థం ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకున్నా, ఎటువంటి సంపాదన, డబ్బు, ఆస్తులు లేకపోయినా ఒక సాధారణ వ్యక్తే గుజరాత్కి సీఎంగా ఉంటాడు అనే అర్థం. ఆ తర్వాత 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ సీఎంగా ఎన్నికయ్యారు. కనీసం ప్రత్యర్థుల నుంచి కొంచెం కూడా పోటీ లేకపోయింది. 2013లో బీజేపీ అధిష్టానం మోదీని పీఎం అభ్యర్థిగా ప్రకటించింది. ఒక పక్క గుజరాత్కి సీఎంగా ఉంటూ బీజేపీ తరపున దేశం మొత్తం ప్రచారం చేశాడు. అలాగే దేశంలో కూటమి యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నో ప్రాంతీయ పార్టీల్ని బీజేపీతో కలిపి కూటమిగా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత దేశం మొత్తం మోదీకి అనుకూలంగా గాలులు వీచాయి. అప్పటికే కాంగ్రెస్ మీద చాలామంది వ్యతిరేకంగా ఉండడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. అలాగే ఆంధ్ర లాంటి రాష్ట్రాన్ని 2గా విభజించినప్పుడు అది సరిగా జరగకపోవటం వలన 2 చోట్ల కాంగ్రెస్ ఆనవాళ్ళు లేకుండా పోయాయి. అలాగే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండే లోకల్ పార్టీలను బీజేపీలో కలుపుకోవటం వలన బీజేపీకి మరింత బలం వచ్చింది.
ఆంధ్రాలో 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రమే ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. కాబట్టి అక్కడ ఒంటరిగానే పోటీ చేసింది. అయినా సరే 2014 ఎన్నికల్లో బీజేపీ వన్ సైడ్గా గెలిచింది. కాంగ్రెస్ ఏమాత్రం కూడా పోటీ ఇవ్వలేకపోయింది. దీనిని చూస్తుంటే 70 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మోడీ యొక్క పవనాలకి పక్కకు వెళ్ళిపోయిందనే చెప్పాలి. బీజేపీ ఇంత భారీ మెజార్టీతో గెలవడానికి ముఖ్యమైన కారణం కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హిందువులను కన్వర్షన్ చేయటం, అలాగే హిందువుల యొక్క దేవాలయాలను ధ్వంసం చేయటం, హిందువులను తొక్కివేయడం లాంటివి చేసి ప్రజల నుంచి వ్యతిరేకత పొందారు. అందువలన కాంగ్రెస్ ఆనవాళ్ళు సౌత్ ఇండియాలో కావచ్చు, నార్త్ ఇండియాలో కావచ్చు ఎక్కడా మిగలలేదు. ఈ గెలుపుతో నరేంద్ర మోదీ ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. కానీ ఇలా పీఎం అవ్వడానికి ముందు 4 సార్లు వరుసగా సీఎం అయ్యారు. అంటే అర్థం చేసుకోవచ్చు మోదీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందో. పీఎం అయిన తర్వాత దానిని సమర్థవంతంగా నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ మన భూమిని ఆక్రమిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి చైనా ఆక్రమించిన అక్షయ్ చిన్ కావచ్చు, పాకిస్తాన్ ఆక్రమించిన పీఓకే కావచ్చు. ఇవన్నీ ఒక బలహీనమైన వ్యక్తి పీఎంగా ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. కానీ నరేంద్ర మోదీ మాత్రం ఇండియాని ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 దేశంగా నిల్చోబెట్టారు. ఒక పవర్ హౌస్ లాగా సెట్ చేశారు. పవర్లోకి వచ్చిన తర్వాత 500 మరియు 1000 నోట్లను రద్దు చేశారు. అలాగే జీఎస్టీని అమలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, సిఏఏ, ఎన్ఆర్సీ లాంటి ఇలా ఎవ్వరూ ఊహించలేనివి, ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా తీసుకోలేని నిర్ణయాలను తీసుకున్నాడు. తను ఇవన్నీ చేస్తే తన పదవికి భంగం కలుగుతుందా, లేదంటే తను కంటిన్యూ అవుతాడా అనేది ఏది ఆలోచించకుండా ఇలాంటి పెద్ద పెద్ద డిసిషన్స్ తీసుకున్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో మన భారతదేశానికి చుట్టుపక్కల దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ ఇలా ప్రతి ఒక్క దేశం ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతూ అక్కడ ప్రధానమంత్రులు తమ పదవులకి రాజీనామా చేశారు. అలాగే అక్కడ ప్రజలకి అత్యవసరాలు కూడా దొరకనంత సిచ్యువేషన్కి వెళ్ళారు. కానీ మన దేశం మాత్రం ఆర్థిక మాంద్యానికి దగ్గరగా వెళ్ళినా తిరిగి పుంజుకొని దేశంలోని ధరలను అలాగే ఆర్థిక మాంద్యాన్ని నియంత్రిస్తూ దేశంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని పరిపాలించారు. ఎన్నో మతాలు, ఎన్నో కులాలు వారు కలిసి ఒక ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు గొడవలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. కానీ అక్కడ పరిపాలించే నాయకుడు వాటన్నిటిని సద్దుమణిగిస్తూ అందరికీ చెప్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రాంతం నిలబడుతుంది. ప్రజెంట్ నరేంద్ర మోదీ వీటన్నిటిని తట్టుకొని నిలబడుతూ వీటన్నిటిని మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి 3వసారి పీఎంగా ఎన్నికయ్యారు. నరేంద్ర మోదీ గారు 2014లో గెలిచినప్పుడు అదృష్టం అనుకున్నారు. కానీ 2019లో గెలిచాక ఫ్లూక్ అన్నారు. ఒకప్పటి పీఎంలు ఒక బొమ్మలలాగా ఉండేవాళ్ళు. ఎటువంటి నిర్ణయాల కోసమైనా స్వతహాగా తీసుకునేవారు కాదు. అలాగే వారు ప్రజల గుండెల్లో నిలవలేదు. ఇప్పుడు బీజేపీ అంటే మోదీ అనేలా ఆ పార్టీని నిలబెట్టాడు. 1960లో గుజరాత్లో బస్టాండ్లో టీ అమ్ముకునే ఒక వ్యక్తి దేశానికి పీఎం అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. నరేంద్ర మోదీ 3 సార్లు పీఎంగా అవ్వటానికి ఆయన ఎక్కి వచ్చిన మెట్లే ఒక కారణం. పడిన కష్టాలు, చూపించిన ధైర్యం, సాహసం ఈరోజు ఇక్కడ నించోబెట్టాయి. ఇంకొక 3 సార్లు గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దేశానికి మంచి జరిగే కొన్ని పనులను కూడా కొంతమంది స్వతహాగా తీసుకోలేరు. ఆ నిర్ణయాలను కూడా సొంతంగా తీసుకునే వ్యక్తి మాత్రమే ఆ పదవిలో కొనసాగగలుగుతాడు. ప్రజెంట్ మన పీఎం నరేంద్ర మోదీ. ఆయన 3 సార్లు గెలవడానికి అదే ముఖ్యమైన కారణం. దట్స్ ఇట్ గైస్. మీకు గనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.